నమస్కారం, ఏజెస్ న్యూస్ కి స్వాగతం. వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను హౌసింగ్ ఏఈ వెంకటేష్ మరియు వార్డ్ ఆఫీసర్ మనోజ్ కలిసి పరిశీలించి లబ్ధిదారులకు ఉన్నటువంటి టెక్నికల్ సమస్యను క్లియర్ చేయాలని సూచించారు కౌన్సిలర్ శ్రీమతి పసుల సుజాత సతీష్. అదేవిధంగా వార్డులో ఉన్న అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వెంటనే వారికి కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను చేపట్టడానికి మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యం అండ్ వైస్ చైర్మన్ రహీం పాషా సహకారంతో కృషి చేయాలని హౌసింగ్ ఏఈని మరియు వార్డు ఆఫీసర్ ని కోరటం జరిగింది. కొల్లాపూర్ మున్సిపల్ 10వ వార్డు ఇందిరా కాలనీకి చెందిన నిరంజన్ ప్రమాదవశాత్తుగా రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం నాగూర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. 10వ వార్డు కౌన్సిలర్ బోరెల్లి మహేష్ బాబు విషయం తెలిసిన వెంటనే నాగూర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి వెళ్లి గాయపడిన నిరంజన్ ను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరటం జరిగింది. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రేణికుంట శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా దేవస్థానం కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో వేద పండితులు వైదిక కార్యక్రమ నిర్వాహకులు యజ్ఞాచార్య శ్రీ పంచారాత్ర ఆగమ పండితులు వైదిక రత్న ప్రవచన శిరోమణి కళ్యాణ చక్రవర్తి యాజ్ఞిక విభూషణ్ శ్రీమాన్ మంగళగిరి నవీన్ ఆచార్యుల ఋత్వికుల వేద మంత్రోచ్చరణతో శ్రీ స్వామివారి కళ్యాణ తంతును సన్నాయి మేళ తాళాలతో అత్యంత వైభవపేతంగా ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి రేణికుంట గ్రామం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పణ చేశారు. కళ్యాణ అనంతరం భక్తుల హరే రామ హరే కృష్ణ రామనామ సంకీర్తనతో గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవస్యంలో మారుమోగింది. అనంతరం భక్తులకు మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రాజాపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి అన్న ప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివారి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. సాయంత్రం రఘునాథపురం వెంకటేశ్వర భజనా మండలి భక్త బృందంచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళప్రదమైనటువంటి అష్టకాలు మంగళాష్టకాలు చదువుతూ సుముహూర్త సమయంలో ఇరువురిని ఒకటి చేసే ఘట్టం. అమ్మవారు స్వామి ఒకటి అవ్వడం వల్ల స్వామి వారి అనుగ్రహంతో కార్య విజయం, అమ్మవారి అనుగ్రహంతో విజయం ద్వారా వచ్చినటువంటి సంపద రెండు కూడా లభిస్తాయి. అటువంటి జగదంబదే వినవల శ్రీపాంచరాత్రాగమః విశ్వక్సేన వివేదన ప్రభృద్భక్తై సదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన మాంగళ్యం తంతునా లోమరక్షణ హేతునా త్రైలోక్యం మంగళం గురు. ఎంటల్
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారిగా భావిస్తున్న ముప్పిడి అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత కొంతకాలంగా పరారీలో ఉంటూ విదేశాల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆయన వ్యవహారం ఇప్పుడు ఓ కీలక మలుపు తిరిగింది. మద్యం కుంభకోణంలో ముప్పిడి అవినాష్ రెడ్డి పాత్ర అత్యంత కీలకమైందిగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ స్కామ్ లో ఆర్థిక లావాదేవీల నిర్వహణ నుంచి తెర వెనుక చక్రం తిప్పడం వరకు అవినాష్ రెడ్డి ప్రధాన భూమిక పోషించారని నిర్ధారించారు. అయితే ఆయన కేసు బయటపడగానే తప్పించుకొని పారిపోయారు. రాజ్ కేసిరెడ్డితో పాటు చక్రం తిప్పాడు ముప్పిడి అవినాష్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీల రూపకల్పనలోనూ ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలను మార్చడంలోనూ ముప్పిడి అవినాష్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు బలంగానే ఉన్నాయి. ఈ భారీ నెట్వర్క్ లో అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ కోట్లాది రూపాయల నిధుల మళ్లింపుకు బాధ్యుడిగా ఆయనను అధికారులు గుర్తించారు. చాలా కాలంగా విదేశాల్లో తలదాచుకున్న అవినాష్ రెడ్డి చట్టం నుండి తప్పించుకోవడానికి చేయని ప్రయత్నమే లేదు. కానీ ఇప్పుడు ఆయన వచ్చి లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సహ నిందితుడు రాజ్ కేసిరెడ్డికి బెయిల్ రావాలంటే అవినాష్ రెడ్డి లొంగిపోవటమే మార్గమని స్పష్టం కావడంతో ఆయనను తిరిగి రప్పించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. భారత్ కు తిరిగి వచ్చినా తనను అరెస్టు చేయకూడదంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరారీలో ఉన్న వ్యక్తికి ముందస్తు రక్షణ కల్పించడం సాధ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పడంతో ఇప్పుడు ఆయనకు లొంగిపోవటం మినహా మరో దారి లేకుండా పోయింది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి రాక కోసం అటు పోలీసులు ఇటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆయన స్వదేశానికి తిరిగి వచ్చి విచారణను ఎదుర్కొంటే లిక్కర్ స్కామ్ లో దాగి ఉన్న అసలు నిజాలు, నిధుల మళ్లింపు ఎక్కడికి జరిగింది, ఇందులో ఎవరెవరి వాటాలు ఉన్నాయనే అంశాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మద్యం తయారీదారుల నుంచి సిండికేట్ల వరకు సాగిన అక్రమ వసూలలో అవినాష్ రెడ్డి పిల్లర్ గా పనిచేశారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేసినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. ఆయన పట్టుబడితే ఈ స్కామ్ లో ఉన్న మరిన్ని పెద్ద తలకాయల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరికీ దొరకకుండా ఇన్నాళ్లు తప్పించుకున్నా చివరకు న్యాయస్థానం కఠిన వైఖరితో ఆయన అరెస్టు అనివార్యంగా మారింది. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు టీటీడీకి నెయ్యి సప్లై చేసిన ప్రీమియర్ డైరీ వాళ్లకు హెరిటేజ్ లో వాటాలు ఉండటం నిజం కాదా? ప్రీమియర్ ఆల్ఫా డైరీలు లంబు జంబులు కాదా? వాస్తవాలు బయటపడుతుండటంతో హెరిటేజ్ వెబ్సైట్ ను మార్చేస్తున్నారా? తిరుమల పరిధిపై కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. పెర్ని నాని మాజీ మంత్రి కృష్ణా జిల్లా మార్కెట్ లో నెయ్యి ఎంత ఉంది చూడండి, వీళ్ళంట 300 రూపాయలకి కేజీ కొంటున్నారంట, ఇది కల్తీ కాదా అని మాట్లాడారు. నేను అడుగుతున్నా, మీరుండగా 273 రూపాయలకి 264 రూపాయలకి కేజీని ఎలా కొన్నారు 2014-19లో? 2000 మార్చి 16 ఇది ప్రీమియర్ డైరీ చరిత్ర, ప్రీమియర్ అగ్రో డైరీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే 2014 నుంచి 19 దాకా ఈ ప్రీమియర్ అగ్రో ఫుడ్స్ అనేటువంటి ఒక డైరీ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లో కల్తీ ఉంది అని చెప్పని సిబిఐ వాళ్ళు చెప్తున్నటువంటి రిపోర్టుల ప్రకారం ఏదైతే నిబద్ధత లేదు ఈవోకి చైర్మన్ కి అని మీరు మాట్లాడుతున్నారో, మీకున్న నిబద్ధత మేరకు 2025 జనవరి వరకు ఈ ప్రీమియర్ డైరీ దగ్గర నెయ్యి ఉన్నటువంటి మీరు, అందుకోసం ఈ ప్రీమియర్ డైరీ గురించి చెప్తున్నారు. 2014 నుంచి 19 దాకా మీ ఏలుబడిలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి కావలసినటువంటి అవసరమైన నెయ్యిలో 90% నెయ్యిని ప్రీమియర్ డైరీ సప్లై చేసింది. 90% నెయ్యిని 2016లో 332 రూపాయలకి కేజీ, సెప్టెంబర్ 2000 మార్చి 2016, సెప్టెంబర్ 2016 364 రూపాయలకి, ఏప్రిల్ 2017 411 రూపాయలు, అక్టోబర్ 2017 378, జనవరి 2018 320, జూన్ 2018 321 ఈ ప్రీమియర్ డైరీ సప్లై చేసింది. మరి ఇది నెయ్యా కల్తీనా? మీరు చెప్పండి. మీ లాజిక్ వద్దాం. మీ లాజిక్ వచ్చి వాళ్ళ 600 చిల్లర కొంటున్నారు కదా, మీరు ఎక్కువ పెట్టుకుంటేనే కల్తీ లేదని చెప్పని లాజిక్ చెప్పి, మరి మీ ఏలుబడిలో మరి కొన్నటువంటి ఈ నెయ్యి కల్తీదా మంచిదా ఏంటిది? ఇది ఆశీష్ గుప్తా, రేణు గుప్తా అళ్లేనండి. చంద్రబాబు నాయుడు గారు మీ ఏలుబడిలో 2014 నుంచి 19 దాకా తిరుమల తిరుపతి దేవస్థానానికి కావలసినటువంటి అవసరమైనటువంటి వాడినటువంటి 90% నెయ్యి సప్లై చేసినటువంటి ప్రీమియర్ డైరీ, ఆ డైరీ ఓనర్లు ఇద్దరు కూడా ఆశీష్ గుప్తా, రేణు గుప్తా. వాళ్ళకి హెరిటేజ్ కంపెనీలో వాటాలు ఉన్నాయి అంటున్నారు. నిజమా కాదా? స్టేట్మెంట్ ఇవ్వగలరా?
ఇవ్వగలరా అంటున్నా. ప్రీమియర్ డైరీ, ఆల్ఫా డైరీ, సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లో ఉన్నటువంటి ప్రీమియర్ డైరీ, ఆల్ఫా డైరీ, ఈ రెండు లంబు జంబు కాదా? అవునా చెప్పండి. ఈ రెండు లంబు జంబు డైరీలే కాదా? ఈ రెండు మీరు వచ్చాక కూడా సప్లై చేశారు కదా. మరి హెరిటేజ్ లో షేర్లు ఉన్నాయంటున్నారు, ఉన్నాయా లేవా? ఇంకొకటి కూడా ఈ మధ్యకాలంలో పేపర్లో, టీవీల్లో, బాగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. హెరిటేజ్ గెలిచింది, హెరిటేజ్ గెలిచింది, హెరిటేజ్ గురించి ఎవడన్నా మాట్లాడితే బొక్కలు వేసేస్తారు, జైల్లో వేసేస్తారు అని మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఆర్డర్ వచ్చేసింది కోర్టు అని. అదే ఢిల్లీ కోర్టులో మీ హెరిటేజ్ కంపెనీ ఏమని ఫైల్ చేసింది? అయ్యా, వైసీపీ దుర్మార్గులు, అంటే పేరు వైసీపీ దుర్మార్గులు అనలా, మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు మా రాజకీయ శత్రువులు మా కంపెనీని నాశనం చేయటానికి, మమ్మల్ని ఏమీ చేయలేక రాయలసీమలో తోటలు నరికినట్టుగా, మనుషుల్ని నరకకుండా తోటలను నరికినట్టుగా, నన్నేమీ చేయలేక మా హెరిటేజ్ కంపెనీని పతనం చేయటం కోసం బోలేబాబాకి మాకు సంబంధాలు ఉన్నాయని అని అలర చేస్తున్నారు. ఒక 80-90 యూట్యూబ్లు, ఒక 200-300 ఫేస్బుక్లు, లేకపోతే ఇట్లాంటి అన్ని ఖాతాలన్నీ కూడా పెట్టి వీళ్ళందరూ మమ్మల్ని అలర చేస్తున్నారు, వీళ్ళు నోరు మూయించండి, ఇవన్నీ కూడా కడిగేయండి, బాత్రూములు కడిగే యాసిడ్ పెట్టి కడిగినట్టుగా కడిగేసేయండి మొత్తం అంతా అని చెప్పని కోర్టుకేశారు ఢిల్లీలో. దాంట్లో ఏమనేశారు? బోలేబాబా ఆర్గానిక్ ఉత్తరాఖండ్ లో ఉన్న దానికి సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి బోలేబాబా ఆర్గానిక్ మాకు సంబంధాలు లేవు, మా కంపెనీకి సంబంధాలు ఉన్నది బోలేబాబా మిల్క్ అండ్ ఫుడ్స్, బోలేబాబా రాజస్థాన్, సిట్ లో ఉన్నటువంటి బోలేబాబా ఉత్తరాఖండ్ లో బోలేబాబా, మాకు సంబంధం లేదు. మాకు సంబంధం ఉంది ఢిల్లీ బోలేబాబాతో సంబంధం ఉంది, రాజస్థాన్ లో బోలేబాబాతో సంబంధం ఉంది తప్పితే ఉత్తరాఖండ్ లో బోలేబాబాతో మాకేం సంబంధం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా యాసిడ్లు కడిగే, బాత్రూమ్లు కడిగే యాసిడ్ పెట్టి మొత్తం యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని కడిగేమని చెప్పి మీరు కోర్టులో వేశారు. ఏదైతే ఆగ్రాలో ఉత్తర భారతదేశంలో 2026 కదండి, 2026 జనవరి 15వ తారీఖున ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేస్తే దౌజీ డైరీ అని చెప్పని దాంట్లో ఇంకోటి గమనించాలి, ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా గానీ మిగతా పేపర్లన్నింటిలో కూడా ఏమని రాస్తున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటున్నారు? ఈ అక్రమ లావాదేవీలు, ఈ తప్పుడు కంపెనీలే కాకుండా వీళ్ళు కల్తీ నెయ్యికి పెట్టింది పేరు అని చెప్పని వాళ్ళు రాశారు స్టేట్మెంట్ లో అని చెప్తున్నారు. మరి దౌజీ డైరీ ఏంటిది? 2014 నుంచి 19 దాకా తిరుమల తిరుపతి స్వామివారికి మీ ఏలుబడిలో నెయ్యి సప్లై చేసింది కదా. మరి కల్తీదా, పవిత్రమైందా? గోవింద్ మిల్క్ ఆ ఓనర్లకు కూడా హెరిటేజ్ షేర్లు ఉన్నాయంటున్నారు, ఉన్నాయా లేవా చెప్పే ధైర్యం ఉందా? 2000 ఈ గోవింద్ మిల్క్ ఎవడు? ఉంటే ఏంటి, లేకపోతే ఏంటంటే 2015లో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసినటువంటి ఈ గోవింద్ మిల్క్ వాళ్ళకి హెరిటేజ్ లో షేర్లు ఉన్నమాట వాస్తవమా అవాస్తవమా చెప్పగలరా అని అడుగుతున్నాను. బోలేబాబా మిల్క్ ఫుడ్ అనేటువంటి ధోల్పూర్ బోలేబాబా, మీరు అన్నారు కదా ధోల్పూర్ బోలేబాబాకి మాకు సంబంధాలు ఉన్నాయని కోర్టులో వేశారని చెప్తున్నారు కదా. దాంట్లో 105 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు? నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రా, స్పీడ్ వెల్, ఈ ఫైనాన్స్ కంపెనీలు, ఈ మూడు కలిసి 105 కోట్లు పెట్టుబడి పెట్టినాయి. ఈ నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రా రెండు ఒకే ఓనరు. పాల మాఫియా వాళ్ళు చెప్పేది ఏంటంటే నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రాలో
హెరిటేజ్ కంపెనీ ఫండింగ్ ఉంది అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? గిరగిర ఎక్కడికి వెళ్ళినా మన తీగలే తగులుతున్నాయని చెప్తున్నారు. కేఎన్జీ ఇన్ఫ్రా ఓనరు, ప్రీమియర్ డైరీ ఓనరు ఒకడా కాదా? చెప్పండి సార్, చెప్పండి. దీని వెనకాల మొత్తం లింకుల్లో మన కంపెనీ ఉందా లేదా? అందరూ దొంగల ముఠా అవునా కాదా? పరిగెత్తుకుని వచ్చినటువంటి మీ సలహాదారుడు కుటుంబరావు గారి గుర్తుంటది. మీకు గుర్తున్నా గుర్తుండకపోయినా గుర్తే కదా? ఏం సార్, హెరిటేజ్ కంపెనీలో మీకు వాటా లేదు, హెరిటేజ్ కంపెనీలో మీకు డైరెక్టర్ కాదు, హెరిటేజ్ కంపెనీలో మీరు పెట్టుబడిదారుడో కాదో మాకు తెలియదు. కానీ హెరిటేజ్ కంపెనీ గురించి తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వం జీతం తీసుకున్నటువంటి ఒక అడ్వైజర్ వచ్చి హెరిటేజ్ కంపెనీ గురించి క్లారిటీ ఇస్తాడు, క్లారిఫికేషన్ ఇస్తాడు, వివరణ ఇస్తాడు. ఈ శుభి డైరీ ఏదైతే నందకిషోర్ అట్టలు, శుభి డైరీ కార్వీతో కలిసి ఫ్రాడ్ చేశారని చెప్పని సెబీ ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి సెబీ అనేది సంస్థ కేసు కట్టి బొక్కలో తోసిందా తోయలేదా ఇందులో వాళ్ళని? కార్వి అంటే ఎవరు? కార్వీలో కే అంటే కుటుంబరావు గారు అంటున్నారు, ఏ అంటే అజయ్ అంటున్నారు, ఆర్ అంటే ఆర్కే అంటున్నారు, వి అంటే వరదరాజులు అంటున్నారు, వై అంటే యుగంధర్ అంటున్నారు. వీళ్ళెవ్వరికి సంబంధం లేకుండా పార్థసారథి అనేవాడిని ఎవడనో బలిపరిశం చేసి ఎత్తి బొక్కలో వేయించారు అని చెప్పని పార్థసారథి గారు చుట్టాలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు వెనకున్నాడండి, ఏం చేయగలమండి, మమ్మల్ని మావోడిని మా చుట్టాన్ని లోపలేశారండి అని చెప్పి వాళ్ళ చుట్టాలు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. మరి సెబీని ఫ్రాడ్ చేసినటువంటి ఈ శుభి, కార్వి వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు మీతోనే ఉన్నారు కదా, మీ సంబంధాల్లో ఉన్నారు కదా. ఆ వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్ టికెట్ల మీద పవిత్ర జెరూసలేం యాత్ర అని టికెట్ వెనకాల ముద్రించారని చెప్పి మీరు మాట్లాడారు. అసలు ఆర్టీసీ బస్సులకి ప్రతి ఆర్టీసీ బస్సు టికెట్ వెనకాల మైనార్టీ వెల్ఫేర్ సంబంధించిన స్పాన్సర్ చేసేటువంటి ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ని ప్రింట్ చేయాలి అని చెప్పని జీవో ఇచ్చినోడు ఎవడాడు? యదవనాలా మంచోడు అనాలా? ఆ జీవో చూపించండి ఒకసారి, ఆ జీవో చూపించండి. రమణ సంస్థ ఏంటండి? మైనార్టీ వెల్ఫేర్ ఒకటిదండి, మైనార్టీ వెల్ఫేర్ జీవో. మైనార్టీ వెల్ఫేర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండగా ఆర్టీసీ బస్సు టికెట్ల వెనకాల మైనార్టీ వెల్ఫేర్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ ప్రోగ్రాం ఎవరిది? ఇది నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా పవిత్ర జెరూసలేం యాత్ర, పవిత్ర మక్కా యాత్ర అని చెప్పని ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న పథకాలని చెప్పని టికెట్ మీద వెనకాల ముద్ర చేయమని మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్టీసీకి పబ్లిసిటీ చేయమని చెప్పని, ప్రింట్ చేయమని చెప్పని జీవో ఇచ్చింది. జీవో లేదా మీ దగ్గర? ఉంది కదా. ఇస్తే ఏం జరిగింది? ఆర్టీసీలో టికెట్లు ప్రింట్ అయిపోయి తిరుమల తిరుపతి కానీ ఏ రీజియన్కి వస్తాయి? నెల్లూరు రీజియన్కి వస్తాయి. నెల్లూరులో నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాలు సరిపడా టికెట్లు ముద్రించేశాడు, ఆర్టీసీ టికెట్లు. జగన్ గారు 2019లో వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు ఆ టికెట్లు ముద్రించావు కదా. జగన్ గారికి ఏమైనా సంబంధమా? ఆ బస్సు టికెట్లు ఇచ్చారు, అవి తిరుపతి వెళ్లే బస్సులో వెళ్ళి టికెట్లు కొట్టారంట. మరి ఈ పాపం ఏమడిది? అప్పుడు దాకా జగన్ వచ్చాక పట్టుకుంటున్నావు కానీ జగన్ వచ్చే వరకు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతికి వెళ్లేటువంటి ప్రతి కొండ మీదకి వెళ్లే ప్రతి బస్సులో టికెట్టు ఈ జెరూసలేం పవిత్ర యాత్ర, మక్కా పవిత్ర యాత్ర పబ్లిసిటీ చేస్తా టికెట్ వెనకాల ముద్రించి ఇచ్చారు కదా. ఎవడ పాపాత్ముడు అని అడుగుతున్నా? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, నువ్వా పాపాత్ముడు, జగన్మోహన్ రెడ్డి గారా?
హైందవ మతాన్ని కళంకితం చేసినాడు, కొండ మీద అన్యమత ప్రచారానికి నాంది పలికినాడు, కొనసాగించినాడు. మీరు కదా నడుతున్న ఆర్టీసీ టికెట్ల పేరు మీద. అప్పటి రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు 7 కొండలుగా ఉన్నటువంటి 7 కొండల్ని 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలని ఇచ్చినటువంటి జీవో బయట పెట్టండి. ఒక రికార్డ్ రాజశేఖర రెడ్డి గారి సంతకంతో ఉన్నటువంటి ఒక ఫైల్ బయట పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు పాపమయ్యా, మీరుండగా 2 కొండలు అనేది ఉంది జీవో. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన కాడి నుంచి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మార్చే వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధి 27.4 కిలోమీటర్లే. రాజశేఖర రెడ్డి గారు వచ్చి 7 కొండల పరిధిని 350 చదరపు కిలోమీటర్లు చేశాడు. ఇవాళ కూడా మాట్లాడతావు. ఇది భక్త్యా? ఇది హిందూ మతమా? హిందూ సాంప్రదాయమా? ఇంత పచ్చిగా మతాన్ని రాజకీయం కోసం వాడుకోవటం అనేది ఇది మన హైందవ ధర్మమా? సిగ్గనిపించట్లేదా సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు? వైసీపీ అధినేత జగన్ పర్యటన పులివెందులలో 2వ రోజు కొనసాగుతోంది. నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో జగన్ పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరిపై స్వామివారి కృపా కటాక్షం ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రతినిధులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టండ భూరపిడారాయ భూమి భారే రామవిరోరేణ బ్రహ్మకరమరమారభే. ఓం భవః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఓం అపోజ్యోతిరథోమృతం బ్రహ్మభోర్భవస్వరో మానస్యవాత్తదురిదక్షయద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం ముహూర్తే ప్రవర్తమానస్య బ్రహ్మణః ద్వితీయపరార్థే కల్పే వైవస్వరమన్వంతరే ప్రథమవారే ద్వీపే భారతవర్షే ఖండే దక్షిణ దిగ్భాగే ఈశాన్య ప్రదేశే కృష్ణాగోదావరయోర్మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణే ఫాల్గుణమాసే పక్షే సంయాన్తిదో. రాష్ట్ర చరిత్రలోని అతిపెద్ద అవినీతి ప్రభుత్వ అధికారి ఇంట్లో కుప్పలు తెప్పలిగా నగదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే 30,000 లంచం తీసుకున్నాడనే ఆరోపణలతో ప్రభుత్వ అధికారి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ డబ్బులను చూసిన విజిలెన్స్ అధికారులకు కళ్లు చెదిరేలా ఏ బ్యాగ్ ఓపెన్ చేసినా నోట్ల కట్టలే కనిపించాయి. వాటిని లెక్కించడానికి నిన్నటి నుంచి అధికారులు శ్రమిస్తుండగా ఒడిశా విజిలెన్స్ విభాగం చరిత్రలోనే అత్యంత భారీ మొత్తంలో అవినీతి సొమ్ము పట్టుబడినట్లు అధికారులు ప్రకటించారు. ఇక కటక్ గరుడ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేబేబ్రద మహంతి 30,000 లంచం తీసుకున్నాడని ఆరోపణలొచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఒడిశా విజిలెన్స్ అధికారులు అతని నివాసంలో తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడ లభించిన నోట్ల కట్లను చూసి సాక్షాత్తు అధికారులే విస్తుపోయారు. దేబబ్రత ఇంట్లో ఇప్పటి వరకు సుమారు 4 కోట్ల అక్రమ నగదును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల సమయంలో దొరికిన నగదు ఇంకా లెక్కింపు దశలోనే ఉందని, ఆ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఒడిశా విజిలెన్స్ చరిత్ర హిస్టరీ ఆఫ్ ఒడిశా విజిలెన్స్ లో ఒక ప్రభుత్వ అధికారి నుంచి ఇంత భారీ స్థాయిలో నగదును స్వాధీనం చేసుకోవటం రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటిసారని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం దేబబ్రత మహంతిని అదుపులోకి